ఓకే. ఈ సమయాన్ని ఇచ్చిన మరి నాన్నగారికి, మనలను స్తుతి ఆరాధనలో నడిపించిన తమ్ముడు యెషయాకి, చేరి ఉన్న ప్రతి వారికి కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మనము ఎలాగ నడవాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్చుకుంటే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు, ఏమి నేర్చుకోకపోతే మనకు వచ్చి ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతాయి. బైబిల్లో మనం చూస్తే ముఖ్యంగా అపోస్తులుడైనటువంటి పౌలు గారు అనేక రీతిలుగా వ్రాస్తూ ఉంటాడు సంఘాన్ని ఉద్దేశించి. ఆనాడు సంఘములో జరుగుతున్నటువంటి పరిణామాల్లో పౌలయ్య గారి ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చాలా ఆశీర్వాదకరముగా ఆయన సంఘానికి వివరించి చెబుతూ ఉంటాడు. కొన్ని నిమిషాలు మాత్రమే నేను చెబుతాను, తొందరలోనే ముగించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు అంశం ఏంటంటే నూతన సంవత్సరంలో తీసుకోవలసిన బలమైన నిర్ణయాలు. చెప్పాలి, నూతన సంవత్సరంలో తీసుకోవలసిన బలమైన నిర్ణయాలు. ఈ నిర్ణయాలు ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే వాక్యానుసారముగా నడుస్తారో వారు మాత్రమే దీవించబడుదురు గాక. ఓకే, ఈ ఆమేనని ఎంతమంది చెప్పారో అంతమందిని కూడా ఈ డిసెంబర్ నెల దాకా మీరు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, 1 దేవునికి లోబడి, 2 దైవజనుడికి లోబడి. ఓకే, ఆ ఇద్దరికి లోబడ్డం కాకుండా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు నేను చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను, వాటికి కూడా లోబడాలి. ఇప్పుడు తీయండి, హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒక్కరు చదవండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరచిన ఆసక్తిని ఏమని వర్తిస్తూ ఉన్నాయని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. విశ్వాసము చేతను ఓర్పు చేతను. ఎలాగంట? విశ్వాసము చేతను ఓర్పు చేతను. విశ్వాసము ఒకటి, రెండోది ఓర్పు. ఓర్పు అనగా నీవు సహనము చేయాలి. సహనం అనేది నీ జీవితంలో ఉండాలి. ఎవరిలో ఈ 2 ఉంటాయో వారిదే పరిపూర్ణమైనటువంటి వాగ్దానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని కొరకు పౌలు గారు ఏమని వివరిస్తూ ఉన్నాడంటే, మీకు ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి, మంచి గుణము ఉండాలని చెప్తున్నాడు ఆయన. ఓర్పు ఎంతమందికి ఉంది, సహనము ఎంతమందికి ఉంది? ఏ సహనము, ఎలాంటి ఓర్పు? ఇంటికాడ కేకలేసే ఓర్పు కాదు, ఇంట్లో దెబ్బలాటికి వెళ్ళే ఓర్పు అంతకంటే కాదు. క్రీస్తు కొరకు ఓపిక కలిగి ఉండాలి. ఎవరి కొరకు? క్రీస్తు కొరకు ఓపికతో సహనముతో కలిగి నీవు కనిపెట్టాలి వాగ్దానం కొరకు. మీరందరూ కూడా చాలామంది వాగ్దానాలు తీసుకున్నారా? ప్రార్థన ద్వారా తీసుకున్నారా? చెప్పాలి. ప్రార్థన ద్వారా తీసుకున్నారా?
ప్రార్థన పరిపూర్ణంగా తీసుకుంటే ఒక వాగ్దానం వస్తుంది. ఆటోమేటిక్గా వాగ్దానం నువ్వు తీసుకున్నావు అనుకో, ఇంకోటి వస్తుంది. ఈ రెండిట్లకి ఇదే కారణం ఉంది. ప్రార్థన పూర్వకంగా తీసుకుంటే ఒకటి వస్తుంది, అది నీ జీవితానికి కావలసినటువంటి వాగ్దానమే వస్తుంది. వాగ్దానం విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉన్నాడు ఆయన. నీకు ఇచ్చినటువంటి వాగ్దానము బైబిల్లో పెట్టుకుని మడత పెట్టమని కాదు. నీకు ఇచ్చినటువంటి వాగ్దానము ఇంట్లో పెట్టి చర్చిలోకి రమ్మండం కాదు. నీకు ఇచ్చినటువంటి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానం నిన్ను తాకాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానము నీ జీవితంలో సరిపోవాలంటే, నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, నీ జీవితంలో అంకితం అయిపోవాలంటే, ఈ సంవత్సరం అంతా కూడా ఆ వాగ్దానము ద్వారా నీ జీవితం నెరవేర్చబడాలి అంటే నీవు మారాలి. ఫస్ట్ ఏం చేయాలి? నీవు మారాలి. మా పక్కోడు మారట్లేదండి, ఊలాడు మారట్లేదండి, ఆ తోటలో ఉన్నవాడు మారట్లేదండి, లేకపోతేనండి ఆ ఓకల గొరుగులో ఉన్నవాళ్ళు వాళ్ళ మారట్లేదండి. వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి ఎట్టడం కాదు ఏళ్ళు. ముందు నువ్వు మారాలా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ముందు మారితే మిగతా వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వు మారాలి. నువ్వు మారకుండా పిల్లలు మారమంటే ఎలా మారుతారు? భార్య మారమంటే ఎలా మారుతుంది? భర్త మారమంటే ఎలా మారుతాడు? సమాజం మారిపోతుందంటే ఎలా మారిపోతుంది? ముందు నువ్వు మారాలి. సమాజం అయిపోవడానికి ఎంతమంది కారణం? ఒక్కళ్ళు చాలు. ఎంతమంది? ఒక్కళ్ళు చాలండి. సమాజం మొత్తం నాశనం అయిపోవడానికి ఒక్కరు చాలు. అర్థమైందా? ముందు నువ్వు మారాలి. తారీఖులు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, నెలలు మారిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. అయినా నీలో మారు మనసు లేకపోతే, నీలో మంచితనం లేకపోతే, నీలో పరిపూర్ణమైన మనసు లేకపోతే నువ్వు ఆరాధన చేయడం వ్యర్థము అంటున్నాడు ఆయన. ఆలోచించు. గత జీవితంలో నువ్వు ఎలాగున్నావో, గత జీవితంలో నువ్వు ఎవరితో సహవాసం చేసావో, గత జీవితంలో నీవు ఏ మార్గదర్శిగా నీవు ఉన్నావో, గత జీవితంలో నీవు ఎలాగ ఉన్నావో ఒక్కసారి గుర్తు చేసుకో. నీకు అర్థమైపోతుంది. ఈరోజు నూతన సంవత్సరం వచ్చిందని సంబరం కాదు. నూతన సంవత్సరం వచ్చిందని కొత్త బట్టలు వేసుకొని పండగలు ఆచరించి లైటింగ్ పెట్టి అది ఆశీర్వాదం కాదు మనకి. నూతన సంవత్సరం వచ్చింది అంటే నువ్వు మారిపోవాలి. నువ్వు ఎందులో మారిపోవాలో తెలుసా? మతంలో మారిపోవాలని కాదు, లేకపోతే అటు ఇటు మారిపోవాలని కాదు ఉద్దేశం. నువ్వు మారాలి అంటే, నువ్వు మార్చబడాలి అంటే దేవుని ముఖాన్ని చూడు, దేవుని తట్టు తిరుగు, దేవుని యొక్క సన్నిధిని వెంబడించు. వాక్యం చదువుతున్నావా? రోజును డైలీ ప్రార్థన చేస్తూ ఉన్నావా? వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నావా? లోకంలో ఆశలన్నీ కూడా నెత్తి మీద పెట్టుకోవడం అది మానుకో. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేవునికి ఇష్టము లేనివి నీవు విడిచిపెట్టాలి. ఈరోజు ఏంటి ఇష్టం లేనివి? ఇష్టం లేని ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? ఆయనకి ఇష్టం లేనిది ఏంటి చెప్పండి. వచ్చు కదా మీకు. ఆయనకి ఇష్టం లేని ఏంటి? చదువుకుందాం ఒకసారి. బైబిల్ చూడండి, 6వ అధ్యాయం 11లో ఏముందో చూడండి. విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. ఇదివరకు మీలో ఉన్నటువంటి విశ్వాసము, ఇదివరకు మీలో ఉన్నటువంటి ఆశీర్వాదము, మీలో ఉన్నటువంటి విశ్వాసము
ఈ సంవత్సరంలో ఉందా అని అడుగుతున్నాడు ఆయన. ఈ రోజున నీకుందా ఆయన ఆయన అడుగుతూ ఉన్నాడు. గత కాలములో సరిగ్గా ఆరాధన చేయకపోవచ్చు, గత కాలములో పరిపూర్ణంగా మనము ప్రార్థన చేయకపోవచ్చు. ఈరోజు దేవుడు నీకు, నాకు, మనకందరికీ మంచి అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం? ఆరాధన చేయాలని, ప్రభువుని స్తుతించాలని, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని, దేవునిని వెంబడించాలని, దేవుని యొక్క సన్నిధి చుట్టూ తిరగాలని ఒక అవకాశం అనేది ఇచ్చాడు. ఆ అవకాశం కూడా నువ్వు పోగొట్టుకుంటే నీ జీవితం తారుమారైపోతుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి దేవుని యొక్క బిడ్డలారా, వాగ్దానముల ద్వారా పరిపూర్ణమగునట్లుగా విశ్వాసము ద్వారా మనము సంపూర్ణులుగా నడవాలని ఆయన చెబుతూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా విషయాలు చెబుతూ ఉంటారు. కొన్ని విషయాల ద్వారా భయమేస్తూ ఉంటుంది, చాలా భయమేస్తూ ఉంటుంది. అబ్బో, జీవితం అంటే ఇదా అనిపిస్తుంది మనకి. ఏంటో జీవితము? ఎదుగుతున్నామంటే సరిపోలేదు కానీ యవనస్తులతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఏం చేయాలంటే, ఏదో ఒక ఆదివారమే బైబిల్ ఏదో దులిపేసుకొని బైబిల్ తెరచి ఓపెన్ చేస్తే ఫలితం లేదు. ఓకే, ఫలితం లేదు. నువ్వేం చేయలేదు తెలుసా? నీ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఇది తప్ప నాకు ఏది అవసరం లేదని నువ్వు చెప్పగలవా మాట? ఎంతమంది చెప్తారు ఈ మాట? ఎంతమంది చెప్తారు? నా ప్రాణము నాలో ఉన్నంత వరకు నాయన ఈ ఖడ్గాన్ని నేను విడిచిపెట్టను నాయన. ఎంతమంది చెప్తారు ఈ మాట? చూసారా, తేలిపోయారు. ఎలా తేలిపోయారు చూడండి. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి అన్నాను కదా నేను, ఇవాళ మైక్ ఇస్తారో లేదో నాకు గ్యారంటీ లేదు అన్నాను. రాత్రి అయితే మాత్రం నాకు చెప్పేసి వెళ్ళిపోయారు, ప్రసంగం నీదేనని. మైక్ కట్టుకున్నాను, నా స్వాధీనంలో ఉంది ఇప్పుడు మైకు. ఈ మైకు ఇప్పుడు ఇంకో పాస్టర్ గారికి నేను ఇవ్వాలంటే ఇప్పుడు ఇక్కడ నేనేం చేయాలి? నా ప్రసంగం ముగించాలి. నా ప్రసంగం ముగించాలంటే 10 పాయింట్ల దాకా చెప్పుకుంటూ వెళ్ళాలి నేను. అది 2 అవుతుందో 3 అవుతుందో ఎంత అవుతుందో నాకు తెలియదు. అర్థమైందా? నేను చెప్పే మాటలు కరెక్ట్గా మీరు వింటే కాక, నాకు ఫాలో అవుతే కాక వాక్యం తొందరగా ముగించేస్తాను, లేకపోతే అంతే సంగతులు. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు ఎందుకన్నా అర్థం కాలేదనుకో, మీరు చిన్న చీట్ రాసేసి ఆ బాక్స్ ఏది బాబు, ఆ బాక్స్ వేసి చిన్న సీట్ రాసేసి ఆ బాక్స్లో వేసేయండి. నేను అర్థం చేసుకుంటాను ఆ మాటలు. ఓకే, మంచిది. అర్థం చేసుకున్న వారిని అందరినీ కూడా ప్రభువు ఆశీర్వదించును గాక. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనము గమనించినట్లయితే చూడండి, మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాం అమ్మా? చెప్పండి. మొదటి అంశం ఏంటి చెప్పాలి? దేవునికి ఇష్టము లేనివి విడిచిపెట్టాలి. సీరియల్ చూడొచ్చా? సినిమాలు చూడొచ్చా? ఇంకేంటి? టీవీలో వస్తున్నటువంటి జబర్దస్త్ చూడొచ్చా? తలకాలు దించుకుంటున్నారే, ఎత్తండి. చూడొచ్చా? చూడకూడదు. ఎందుకు చూడకూడదు? జబర్దస్త్ ఎందుకు చూడకూడదండి? చెప్పండి, ఎందుకు చూడకూడదు? వాళ్ళు మంచిగానే మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు మంచిగానే ఉంటున్నారు కదా, వాళ్ళ మాటలు కూడా సిల్లీగా నవ్వుగా ఉంటున్నాయి కదా. ఎందుకు చూడకూడదంటే, మగోళ్ళు అయ్యుండి చీరలు కడుతున్నారు. ఏమయ్యుండి? మగోళ్ళు అయ్యుండి ఏం చేస్తున్నారు? చీరలు చెవులకి, ముక్కుకి, తల, జడ, ఇవన్నీ కూడా దరిద్రమైన పనులు చేస్తున్నారు కాబట్టి అవి చూడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సినిమా హాల్కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. పాపం చేయొచ్చా? చేయకూడదంటే సరిపోదు, నెరవేర్చాలి. ఏం చేయాలా? నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడచ్చా?
పడకూడదు. ఒకవేళ గొడవ వస్తే ఒక్క అక్షరం ముక్క కూడా గది నుంచి యువతలకి రాకుండా చూసుకుంటూ ఏం చేయాలి? ఆయన కేకేసాడని నువ్వు కేకేస్తే ఏమైపోతుంది? కొంప కొల్లేరైపోతుంది. అర్థమైందా? సమాధానము పరిచేవాడైనా, ఐక్యత పరిచేవాడైనా, భార్యాభర్తలైనా, అన్నా చెల్లెలైనా, అన్నాదమ్ములైనా, ఎవరినైనా సరే ఆయన ఏం చేసేవాడు? మనలను సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చాడైనా. సమాధానముగా ఉండాలి. ఈ నూతన సంవత్సరములో మనమందరము కూడా ఎలా ఉండాలంటే సమాధానముగా ఉండాలి. పాపానికి దూరముగా ఉండటం మంచిది. ఎగ్జాంపుల్, యోసేపు గురించి మనకు బాగా తెలుసు. యోసేపు ఎవ్వరు లేని టైములో రాణి యోసేపుని లొంగ తీసుకోవాలని, బలవంతము చేయాలని ఆశపడ్డది. ఎవరు రాణి? పోతీఫరు భార్య ఆశపడ్డది. లొంగ తీసుకోవాలని ఆశపడ్డది. కానీ యోసేపు ఒకటి దేవునికి భయస్థుడిగా ఉన్నాడు. ఇలాంటి కార్యములు నేను పాలు పొందకూడదు, ఇలాంటిది నాకు ఇష్టం ఉండదు, తేటగా చెప్పేశాడు. తర్వాత యోసేపు ఏం చేశాడంట? పాపమును చూసి వస్త్రాన్ని వదిలేసి దూరంగా పరిగెట్టేశాడు. పాపం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అది ఎంతో సరదాగా ఉంటుంది అనుకుంటున్నావా? ఆ పాపాన్ని ఏదో టైములో నేను తప్పనిసరిగా కోటేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో పాపానికి దూరంగా ఉండాలి. వాక్యానుసారముగా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు రావాలి. ఆ పట్టుదల నీకుందా? ఆ నిరీక్షణ నీకుందా? చెడు మాటలు మనము వినకూడదు. శ్రేష్టకరమైనటువంటి మాటలే మనము వినాలా. మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా విచిత్రమైన జరిగిందనుకో, ఆడికి 2 చెవులు ఉన్నా కానీ 100 చెవులు ఉపయోగించి అట్టాగ గుట్లగోబలాగా చూస్తూ వింటానుంటాడు. గమనించారా? అదే యేసయ్య వార్త ఎక్కడైనా చెప్పుకున్నారనుకోండి, వెళ్ళింటాడా? పాలు పొందుతాడా? ఓ ప్రశ్న అయినా వేసిన తర్వాత సమాధానం చెబుతాడా? చెప్పడు. ఇంకా ఆత్మీయ జీవితం ఎలాగొస్తుంది? పరలోకం అనే అనుభవం మనకు ఎలాగొస్తుంది? రాదు. దాన్ని విడిచిపెట్టి నువ్వు ఈ దినమందు నువ్వు విడిచిపెట్టు, నీకు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెంబర్ 1, దేవునికి ఇష్టము లేనివి నీవు మనస్ఫూర్తిగా విడిచిపెట్టాలా. విడిచిపెడితే నిన్ను దేవుడు అభిషేకిస్తాడు. సగం భక్తి మాత్రమే ఇక్కడ పెట్టి మనం ఆలోచనలన్నీ కూడా ఈ స్థలములో పెట్టి ఆరాధన అయినంత వరకు కూడా ఇక్కడే స్తుతించి, ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కుళాయిల దగ్గర, ఆ పంపుల దగ్గర, ఇక్కడ అక్కడ నానా తలకాయ పోట్లతో ఉన్నారనుకోండి, దేవుని బిడ్డలు దేవునికి అవమానమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక తర్వాతది ఏంటంటే కొంతమందికి అనుమానమని జబ్బోటి ఉంటుంది. ఏనండి, తలకలు పైకెత్తండి కాస్తంతా. ఏముంటుంది? అనుమానమని జబ్బు ఉంటుంది. అనుమానమని జబ్బు ఉన్నవాడు స్త్రీ అయినా పురుషుడైనా బ్రతికినంత కాలం వరకు కూడా అనుమానం జబ్బు పోదంతే, ఇంకా చచ్చినంత వరకు అంతే. ఓకే, భర్త అయినా భార్య అయినా ఈ నూతన సంవత్సరంలో అనుమానమని జబ్బు ఉంటే కాక యేసునామములో తొలగించు. అది నువ్వు తొలగించుకోలేదనుకో, ఆ అనుమానం అనేది నువ్వు ఎంత ప్రార్థన చేసినా అనుమానం అని అంటు జబ్బు నీకు ఉందనుకో, నువ్వు ప్రార్థన చేయడమే వేస్ట్ అంటున్నాను నేను. నువ్వు ఆరాధన చేయడమే వ్యర్థము అంటున్నాను. ఎందుకంటే అనుమానము కలిగిన వాళ్ళు చాలామంది కూడా చూస్తూ ఉన్నాం మనం. దేవుని బిడ్డలారా, ఉన్నావు అండి, నిలబడి నువ్వు నీకు నువ్వే నిలబడవు. చుట్టూ తిరుగుతావు, చుట్టూ కూడా వెతుకుతూ ఉంటావు.
అదే నీకు అంటు రోగం, అదే నీకు అనుమానం. ఆ అనుమానము నుండి నువ్వు దూరపరిస్తే యేసు రక్తము చేత నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలముగా ఉండి దేవుని బిడ్డలముగానే మనం ఉండాలా. దేవుని బిడ్డలముగా ఉండి దేవుని బిడ్డలముగానే యేసయ్యను మనము ఆరాధన చేయాలి, ప్రభుని స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరిచేటట్లుగా మనము ఉండాలి. లోకంలో దురాశలన్నీ కూడా నెత్తి మీద వేసుకుని అనాలోచనలుగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పెట్టుకుంటే గాక ఆ వాక్యము నీ హృదయములోనికి పనిచేయదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటే రెండో విషయం, ప్రేమ కలిగి ఉండాలి. ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఎవరితోటి? ఎవరితో ప్రేమ కలిగి ఉండాలి? ఎవరితో ప్రేమ కలిగి ఉండాలి చెప్పాలి. చూద్దాం, వాక్యం చూద్దాం. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. 1 తిమోతేయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 11, 12 వచనాలు. ఈ సంగతులు నాజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే యవనస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనకి కూడా వర్తిస్తాయి. వినండి. విశ్వాస జీవితంలో మందిరానికి వచ్చినా కానీ రాకపోయినా కానీ మాట సరిగ్గా లేదనుకో, మాదిరి సరిగ్గా లేదనుకో, లక్షణాలు సరిగ్గా లేవనుకో, ఎవరినంటారు చెప్పాలి? ఎవరినంటారండి? క్యారెక్టర్ బాగోకపోతే 10 మంది 10 రకాలుగా అంటారు. నీ క్యారెక్టర్ బాగుంటే, నీ క్రియ బాగుంటే, నీ లక్షణాలు బాగుంటే, నీ ఆత్మీయత బాగుంటే, నీ ఆలోచనలు బాగుంటే, నీ ఆత్మీయ స్థితి బాగుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. అర్థమైందా? రెండో విషయం, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తూ అభిషేకించబడి ఆత్మలో పాలు పొంది పాటలు పాడి ప్రార్థన చేసి ఇలాంటివన్నీ కూడా ఆచరించి లోకమే కావాలన్నట్టుగా లోకంలో నీవు కలిసిపోతే ఆ వాక్యమును నీకెందుకు పనిచేయదు. ఆ ఆరాధన వ్యర్థమే అంటున్నాడు ఆయన. ఆ ఆరాధన దీవెనకరముగా నీకు ఉండదు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యవనస్తులైనా పెద్దవారైనా యవ్వన బిడ్డలైనా ఏం చేయాలి? నీ కోరికలు మానుకో, ప్రేమ కలిగి ఉండు. ఎవరితో ప్రేమ కలిగి ఉండాలి? యేసయ్యతో ప్రేమ కలిగి ఉండు, యేసయ్యతో సహవాసం కలిగి ఉండు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి అంటున్నాడు ఆయన. ప్రయాసపడాలి. క్రీస్తు యొక్క ప్రేమను వెతకడానికి ప్రయాసపడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు మనకి ప్రయోజనం లేనివి ప్రేమలు, వ్యర్థమైనటువంటి ప్రేమలు, అవి కూడు పెట్టే ప్రేమలు కాదే. యేసయ్యను నీవు ప్రేమించగలిగితే గాక ఆయన మనలను పోషిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోషిస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? దేవునిని ప్రేమిస్తున్నావా? సహోదరుల ప్రేమ నీకుందా? లేకపోతే నేను వారితో మాట్లాడండి, ఆవిడతో మాట్లాడండి అని నువ్వు నేరాలు వేసుకుంటూ ఈ విధంగా ప్రతి నెల తప్పుకుంటూ ఉండి ప్రతి నెల కూడా బల్లారాధనలో పాలు పొందకుండా
ఉపాస కూటలో పాలు పొందకుండా నీవు అలాగ ఉంటే గాక ఏది ప్రేమ ఏమైంది? యేసయ్య అయితే నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? సహోదరులు అందరినీ కూడా సమాధానము కలిగి నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు ఆయన. ఇంతవరకు నాయనా నేను ప్రేమించలేకపోయాను సహోదరుణ్ణి, ఇదిగో ఇక మీదట నేను ప్రేమిస్తానని తీర్మానం నువ్వు చేసుకుంటున్నావా? బలమైన నిర్ణయాలంటే ఏమనుకుంటున్నావు? అవే బలమైనటువంటి నిర్ణయాలు. అవి నీకున్నాయా దేవుని బిడ్డ? అవి నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి సుమా. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమనుంది? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకి మాదిరికరంగా ఉండు అంటున్నాడు ఆయన. మాదిరికరంగా ఉండు. నీ మాట మంచిగా ఉండాలి, నీ మాట పరిపూర్ణంగా ఉండాలి, నీ మాట శ్రేష్టకరమైనదిగా ఉండాలి. ఒక సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో ఉల్లిపాయలు అమ్మేవాడితో మాట్లాడుతూ ఉండగా అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎట్టున్నారా? చాలా భయభక్తులతో మాట్లాడాలి. సేవకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మాదిరి కలిగి ఉండాలి. మాదిరి కలిగి చాలా భయభక్తులతో మాట్లాడాలి. అందుకునే నీ క్యారెక్టర్ ఎలాగుందంటున్నాడు ఆయన. క్యారెక్టర్ బాగుందా? నీ మనసు పవిత్రంగా ఉందా? నీ మనసు పరిశుద్ధంగా ఉందా? దేవునిని ప్రేమిస్తున్నటువంటి విశ్వాసం అయితే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిత్యము నిరంతరము కూడా దేవునికి స్తోత్రమే అంటూ ఉండాలి. నీవు లోకానుసారమైనటువంటి ఎన్ని వచ్చినప్పటికీ కూడా అవి నెత్తి మీద పోసుకుని వెళితే నీకు ఆశీర్వాదం రాదు, నీకు దీవెన రాదు, నీకు ఫలితం ఉండదు. ఆత్మాభిషేకం కావాలంటున్నావు, దీవెనలు కావాలంటున్నావు. ఆ అభిషేకం నీకు కావాలంటే, ఆ దీవెనలు నీకు కావాలంటే ఈ నూతన సంవత్సరములో నువ్వు మారాలండి. మీరు మారాలి, సమాజం మారాలి. ఈ సమాజం మారితేనే దేవుడు కనికరిస్తాడండి, ఆశీర్వదిస్తాడండి, బలపరుస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటే రోమీలు రాసిన పత్రికలు ఏముంది? 12వ అధ్యాయం తీద్దాము. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాని అసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చాలండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డది ఏం చేయాలి? భుజమ తీసుకోవాలా? చెప్పాలి. చెడ్డ ప్రేమను ఏం చేయాలి? విడిచిపెట్టు, దూరపరచు. నిజమైనటువంటి ప్రేమను వెంటాడు. నిజమైనటువంటి ప్రేమ దగ్గర ఎక్కడుంది? ఆ ప్రేమ యేసయ్య సన్నిధిలో ఉంది. యేసయ్య సన్నిధిలో నీకు దొరుకుతుంది. ఇలాంటి ప్రేమ ఎక్కడైనా వెతుకుంటాము, కానీ దొరకదు. బైబిల్లో షోలముతు కూడా ఏం కోరుకుందో తెలుసా? నిజమైనటువంటి యేసయ్య ప్రేమ కావాలని కోరుకుంది, ప్రయాసపడ్డది ఆ ప్రేమ కావాలని. నిజమైన స్నేహితుడు కొరకు ఆయన నా ప్రాణప్రియుడని వెతికింది. షోలమితి ఎంతో కష్టపడ్డది, శ్రమపడ్డది, నిజమైనటువంటి ప్రేమను సంపాదించుకుందండి. ఈ రోజున నీకున్నటువంటి ప్రేమ, నీకున్నటువంటి ఆప్యాయత, యేసయ్య మనలందరినీ కూడా ప్రేమించినప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ఆయనను ప్రేమిస్తూ ఉన్నావా?
మనస్ఫూర్తిగా ఆయనని వెంబడిస్తూ ఉన్నావా? మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిలో నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావా? అందుకనే ఆయన నేత్రములతో ఈ సంచారం అంతా కూడా ఆయన నేత్రములతో చూస్తూ ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. యెహోవా కనుదృష్టి మనకలాగా ఏదో చిన్న కన్ను కాదయింది. ఈ ప్రపంచమంతా కూడా చూడగలిగిన సమర్థత ఆయనలో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి పనులు చేస్తున్నామా? చెడు పనులు చేస్తూ ఉన్నామా? లేకపోతే మంచి వివేచన జరిగి ఆయన సన్నిధిలో మనం ఉంటూ ఉన్నామా? చెడ్డ తలంపులేమో మన మనసులో పెట్టుకొని అలాగే ఉంచుకొని దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నామా? ప్రభు చూస్తాడు, ప్రతి ఒక్కరిని చూస్తాడు. యవనస్తుల్ని చూస్తాడు, యవన బిడ్డల్ని చూస్తాడు, ప్రతి స్త్రీ పురుషుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన నేత్రములతో ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ విధమైనటువంటి ఆరాధన చేయగలుగుతూ ఉన్నావు? ఏ విధమైనటువంటి ఆరాధనలో నింపబడుతూ ఉన్నావు నీవు? చెడు మాటలన్నీ కూడా విడిచిపెట్టు, చెడు ఆలోచనలన్నీ దూరపరచు, చెడు మాటలన్నీ కూడా దూరపరిచి యేసయ్య రక్తములో కడగబడి ఉన్నటువంటి నీవు మరలా లోకం మీదకు నువ్వు వెళ్ళావు అంటే నీ జీవితంలో ఆత్మీయతను నీకు నువ్వే చంపుకున్నావని. స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా, హల్లెలూయా. మూడోది, క్షమాపణ గుణం కలిగి ఉండాలి. చెప్పండి, క్షమాపణ గుణం కలిగి ఉండాలి. మత్తయి సువార్తలోకి రండి ఒక్కసారి, 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్తానండి, రేపటిని చెప్తాను. 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి. ఇది యేసయ్య చెప్పబడి ఉన్నటువంటి మాట. ఏం చేయమన్నాడు ఆయన? శత్రువుల్ని ప్రేమించమన్నాడు, అవునా? శత్రువుల్ని ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ప్రేమించమన్నప్పుడు మనం ప్రేమించాలా వద్దా? నేను శత్రువులు ప్రేమిస్తున్నానండి, నాలో ఎలాంటి ద్వేషము అసూయ ఏమీ లేదండి అన్నవులు ఎవరన్నాడు? చేతులు ఎత్తండి బాబు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక, దీవించునుగాక. చాలామంది చేతులు ఎత్తలేదు. దానికి అర్థం ఏంటంటే, మా శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళతో నేను జీవితకాలం అంతా నేను మాట్లాడ బాబోయ్ అంటున్నారు. నేను మాట్లాడను, ఆడంటే పగ, అదంటే నాకు పగ, నాకు ద్వేషం, నేను మాట్లాడను. నువ్వు మాట్లాడకపోతే బల్లారాధనలో కూడా పాలు పొందొద్దు నువ్వు. ప్రభువే చెప్పాడు ఆ మాట. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. ఇది నేను చెప్పే మాట కాదు. ఏసేపు పాలు పొందొద్దు అన్నాడు, మనం వెళ్ళిపోదాము తప్పుకుందాము అని అనుకుంటే కుదరదు. వాక్యం 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 చదవండి. వాక్యములు ఏ మాట రాస్తుందో గమనించండి. మీ శత్రువులను ప్రేమించమన్నాడు ఆయన. నువ్వు ప్రేమిస్తున్నావా? వారిని ప్రేమిస్తూ ఉన్నావా? తిరిగి వారు విందు చేస్తారంట. ఎవరు ఎవరు? శత్రువులు తిరిగి ఏం చేస్తారంట? విందు చేస్తారు. అంచేత క్షమాపణ గుణము అనేది ఉండాలి మనకి. ఏముండాలండి? క్షమాపణ గుణం అనేది ఉండాలి మనకి. క్షమించే మనస్సు మనకు ఉండాలి, క్షమించే హృదయం అనేది మనకు ఉండాలి. ఇక 4వది, అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఎవరితోటి? అందరితోటిని సమాధానం కలిగి ఉండాలి. క్రైస్తవులతో సమాధానం కలిగి ఉంటున్నామన్నట్లుగా తర్వాత హిందువులతో కూడా ఏం చేయాలా? సమాధానము కలిగి ఉండాలి, కలిగి ఉండాలి. వారి కార్యక్రమాలకు మనం వెళ్ళకపోయినా కానీ మాటల విషయంలో ప్రేమ విషయంలో సమాధానము కలిగి ఉండాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. గమనించండి, వాక్యములు మనం చూస్తూ ఉంటుంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయానికి వద్దాం ఒక్కసారి. 12వ అధ్యాయములో ఒక మంచి మాట మనకి కనబడుతూ ఉంది. 12:14 వచనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. విన్నారా మాట? విన్నారండి? అందరితో ఏం చేయాలి? అందరితో ఏం చేయాలా? సమాధానము కలిగి ఉండాలి. అందరితో ఏం చేయాలండి? బాబు తమ్ముళ్ళు మీరు చెప్పండి అయినా, అందరితో ఏం చేయాలి? ఎవరితో సమాధానంగా ఉన్నారు మీరు చెప్పండి? అందరితో సమాధానము కలిగి ఉండాలి. అందరితో సమాధానము కలిగి ఉన్న తర్వాత నీలో పరిశుద్ధత లేకపోతే, ఏవి లేకపోతే? పరిశుద్ధత లేకపోతే తర్వాత ఏంటి అమ్మా? ప్రభువును చూడలేము. ఏముండాలి మనలోను? పరిశుద్ధత అంటే ఏంటి? ప్రతిరోజు సబ్బు మీద మార్చి, నెలలు సబ్బులు మార్చి, అది కాదు పరిశుద్ధత అంటే. తర్వాత సెంట్లు కొట్టుకుంటాం, అది కూడా కాదు. ఈ శరీరాన్ని ఒప్పుడు చేసుకుంటున్నాం, మనం శుద్ధి చేసుకుంటున్నాం. లోపలది ఎవరు శుద్ధి చేస్తారా నాయన? లోపల ఎవరు శుద్ధి చేస్తారు? కంపు కొట్టుకుపోతుంది. ఏం కొట్టుకుపోతుంది? కంపు కొట్టుకుపోతుంది లోపలంతానే. పాత్ర పైనే తోమితే ఎలా ఉంటుంది? లోపల లేదండి, అద్దెకి తెచ్చామండి, ఇదే ఏం తెచ్చాం? అద్దెకి తెచ్చామండి, ఆడే చూసుకుంటాడండి, మనకి ఎందుకు వచ్చిందండి అనేసి ఆ పాత్ర ఇచ్చేతవా? ఆ పాత్ర అందులో వేస్తావా? కడక్కుండగా తోమకుండగా నీట్గా చేసి ఇస్తే, అమ్మ నా తల్లి నువ్వు చాలా మంచిదాను, నువ్వు మంచిగా శుభ్రంగా చేసి ఇచ్చావు అనేసి అనుకోవచ్చు కదా. ఇప్పుడు మన హృదయాలు స్థిరంగా ఉండాలంటే, మన హృదయాలు బాగుపడాలంటే, మన హృదయాలు శుద్ధిగా ఉండాలి అంటే ఏం చేయాలా? వాక్యమనే నీరు మన లోపలికి పంపించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యమనే నీరు మన హృదయము లోపలికి పంపించినట్లయితే మన హృదయము శుద్ధ అవుతుంది. అంటున్నారన్నమాట. మన హృదయము శుద్ధ అవుతుంది. అలాగో కాకుండా పైన తోమితే గాక లోపల నీకు శుద్ధ అవ్వదు. అందుకనే నీ వాక్యం చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలి, యేసయ్య సన్నిధిని స్మరణకు తేవాలి. దేవుని మాటలు ఎంత జీవము కలిగి ఉన్నటువంటి మాటలండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే చూడండి, ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి ఒకసారి. తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. యవనేచ్ఛల నుండి పారిపోము, తర్వాత నీతి, సమాధానము, ప్రేమ, ఇవన్నీ కూడా నీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీవు నిలవాలి. పరిశుద్ధులలో ప్రార్థన చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నువ్వు నిలబడు, అక్కడ ప్రార్థన చేయి, కార్యం చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. చాలామంది ఆ ప్రార్థన చేసేవారితో ఉండరు, అక్కడ సహవాసం చేయరు. చెత్త చెదారము ఉన్న చోటనే ఉంటారు వాళ్ళు కొంతమంది. అంటున్నారా? చెత్త చెదారం ఉన్న చోటనే ఉంటారు, అదే కావాలనుకుంటారు కొంతమంది, ఆ కొంపే కావాలనుకుంటారు కొంతమంది.
యేసయ్య సన్నిధిలో ఏముందో తెలుసా? సమాధానం ఉంది. ఏముందండి? సమాధానం ఉంది, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, జీవము కలిగి ఉన్నటువంటి మాటలు. నీవు సమాధానముగా నీవు ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో అనేకమైనటువంటి స్త్రీలు కనబడుతూ ఉంటారు మనకి. భయంకరమైనటువంటి రక్తస్రావ కలిగి ఉన్నటువంటి స్త్రీ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే భయంకరమైనటువంటి పాప ఉద్దేశంలో కలిగి ఉన్నటువంటి స్త్రీలు మనము చూస్తూ ఉన్నాము. అమ్మా, నువ్వు చేసిన పాపమును నేను క్షమించాను, నువ్వు సమాధానము గలదానివై తిరిగి నీ ఇంటికి వెళ్ళు, నిన్ను సమాధానపరిచాను, తిరిగి మరలా లోకములోనికి వెళ్ళకు, లోకములో జుర్రుకోకు, లోకములో సహవాసము చేయకు, నువ్వు ఏ పాపము చేయకు, నేను కూడా శిక్ష నీకు విధించను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరములో నీ మనసు, నీ హృదయము, నీలో ఉన్నటువంటి దురభిప్రాయాలు ఏదైనా ఉంటే గాక ఇప్పుడే యేసు నామములో దూరపరిచి నీవు కార్యం చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన కళ్యాణమే, నూతన అభిషేకమే, నూతన కళ్యాణమే, నూతన అభిషేకమే, నూతన సందేహమే, నూతన అనుభవమే, నూతన సందేహమే, నూతన అభిషేకమే, నూతన ఆనందమే, ఇది నూతన ఆనందమే, 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 నూతన దర్శనో, నూతన ప్రయాణో, పాడదాం. నూతన దర్శనో, నూతన ప్రయాణో, నూతన దర్శనో, ఇది నూతన దర్శనో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతన దర్శనో, నూతన ప్రయాణో, నూతన దర్శనో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకిచ్చినటువంటి నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైనటువంటి మనసును, నూతనమైనటువంటి అభిషేకమును, నూతనమైనటువంటి తలంపులను దేవుడు నీకు ఇస్తున్నాడు, ఇవ్వబోతున్నాడు. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నూతనమైన అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి, నూతనమైనటువంటి తీర్మానం నువ్వు చేసుకోవాలి, నూతనమైన దర్శనాన్ని నువ్వు పొందుకోవాలి, నూతనమైనటువంటి తలంపులు నీ హృదయములో ఫలించాలి, నూతనమైన ఆత్మాభిషేకమును నీ హృదయములో ఫలింపబడాలి. దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడాడు.
నూతన దర్శనం నువ్వు పొందుకోవాలంటే, నూతన అభిషేకం నువ్వు పొందుకోవాలంటే, నూతనమైనటువంటి తలాంతులు నీ హృదయంలో నెరవేర్చబడాలంటే నీలో ఉన్నటువంటి కార్యాలు అది చెడు కార్యాలైతే కాక ఇప్పుడే యేసునామములో దూరపరచమని ప్రభువుని అడుగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషం పాటు తలలు వంచండి. యేసయ్యా, ఈ దినమందు దేవా మీరు మాతో మాట్లాడారు నాయన, నీ సన్నిధి మాకు దయచేస్తారు నాయన. ఇదిగో ఈ నూతనమైనటువంటి సంవత్సరములో నాయన ఒక తీర్మానమును నేను చేసుకోబోతూ ఉన్నాను నాయన. ఒక తీర్మానమును నాయన నా ఎదుట ఉన్నది నాయన. ఆ తీర్మానము ద్వారా యేసయ్యా నీ సన్నిధిని నేను వెంబడించాలని, నీ సన్నిధిలో నేను వేగరముగా ఉండాలని ప్రార్థనలో, ఉపవాస కూటంలో, స్వస్థత ప్రార్థనలో, నెల కూటాల్లో, ఆల్రెడీ ప్రేయర్లో నాయన, ప్రత్యేకమైన కూటాల్లో నాయన నేను మానివేయకుండా నీ సన్నిధిలో నడిపించబడ్డానికి, వాక్యానుసారముగా నడిపించబడ్డానికి నాయన వాక్యమనే నీరును నాయన నా చుట్టూ దయచేసి నడిపించి వాక్యానుసారముగా నన్ను నడిపించమని ప్రార్థన చేద్దామా? నోర్లు తెరవాలి. అందరూ నోర్లు తెరవాలి. అందరూ కూడా నోర్లు తెరవాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడాడు. దేవా, నాలో ఉన్నటువంటి చెడు క్రియలు ఏదైనా ఉంటే గాక వాటిని దూరముగా తొలగించు దేవా. నా జీవితమును నీకు అర్పిస్తూ ఉన్నాను నాయన. నా మనస్సును నీకు ఇస్తూ ఉన్నాను నాయన. నా హృదయాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో ఈ దినము మొదలుకొని ఈ నూతన సంవత్సరములో నాయన నాలో ఉన్నటువంటి పాపద్రేకములు ఏదైనా ఉంటే కాక వాటిని దూరముగా తొలగించు దేవా. నా హృదయాన్ని తాకండి, నా హృదయాన్ని బలపరచండి. మనకు మనమే పరీక్షించుకుందాం. మనకు మనమే మారిపోదాము. మనకు మనమే ఈరోజు దేవుడు మనలను మార్చబోతూ ఉన్నాడు. నీవు మారాలి, దేవునికి లోబడాలి. దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి నువ్వు మారకపోతే గాక ఆ పరలోక స్థానము నీకు దొరకదు సుమా. పాపము నీలో ఉంటే పరలోకానికి వెళ్ళవు. చెడు క్రియలు నీలో ఉంటే పరలోకానికి వెళ్ళవు. ఆ పరలోకము కావాలని, ఆ నిత్య సన్నిధికి నువ్వు వెళ్ళాలని నువ్వు ఆశతో ఉన్నావా? నీవు ఆశ కలిగి ఉన్నావా? ఈరోజే ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు మార్చబడితే దేవుడు నిన్ను ఆశీర్వదించి, నిన్ను అభిషేకించి బలపరుస్తాడు. యేసయ్యా, ఈ దినమందు దేవా నన్ను దర్శించండి, నన్ను బలపరచండి దేవా. పాపకరమైన గుంటలోనికి నేను ప్రవేశించకుండా నీ సన్నిధిలో నేను ప్రవేశించడానికి, నీ సన్నిధిలో ఉండడానికి, నీ సన్నిధిలో తీర్మానము చేయబడ్డానికి దేవా నీ కృప దయచేయమని ప్రభువుని అడుగుతాం. యేసయ్యా నాయనా నీకు స్తోత్రాలు నాయన, వందనాలు నాయన. గత కాలంలో తెలియక నేను చేశానేమో, గత కాలంలో పొరపాట్లు నేను చేసి ఉన్నానేమో. ఈరోజే నన్ను మార్చు నాయన. ఈరోజే నాయనా నన్ను దర్శించండి. ఈరోజే నాయనా నన్ను బలపరచండి. ఎంత కాలము నీకు పంతాము, చింత లేదా మీకు కొల్చేము. ఎంత కాలము నీకు పంతాము, చింత లేదా మీకు కొల్చేము. చింతిల్చుచున్నాడు శ్రీయేసుడు, చింతిల్చుచున్నాడు శ్రీయేసుడు. నూతన జీవితమా మారయుడి, ఈ దినము మారేప్పుడు యేసుని రాకడ. పాపపు గొల్పు విడువుడి,
పాపపుటాసలు మారువుడి, పాపపు గొల్పు విడువుడి, పాపపుటాసలు మారువుడి, పావన ఆత్మను పొందుడి, పరిపూర్ణ భక్తితో ప్రార్థించుడి, పరిపూర్ణ ప్రార్థించుడి. ఈ దినమో మారెప్పుడో యేసుని రాకడ తెలియదు. ఈ దినమే మార్పు నొందుడి, నూతన జీవితమరయుడి. మా పరమ తండ్రి, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ఈ నూతన సంవత్సరములో 7వ తారీఖులో మొదటి ఆదివారం విశ్రాంతి దినమందు పరిశుద్ధమైనటువంటి మందిరములోనైనా నిన్ను గణపరచడానికి స్తుతించడానికి నాయన ఆసక్తితో మేము వచ్చాము తండ్రి. ఎంతవరకు మీరు మాతో మాట్లాడారు దేవా. మేము నూతన పరచబడడానికి, మేము ప్రతిష్టత చేసుకోవడానికి నాయన ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని పాతవి గతించును అని నీ వాక్యము మాకు సెలవిస్తూ ఉన్నట్లుగా ఈ దినమందునైనా మేము మార్చబడాలి దేవా. నీ సన్నిధిలోనైనా పూర్తిగా నేను మారి నీ సన్నిధిలో స్తుతించే బిడ్డగా, ఆరాధించే బిడ్డలముగా నన్ను దీవించునైనా, నన్ను బలపరచునైనా. విశ్వాసము ద్వారా, మంచి క్రియల ద్వారా, మంచి తలంపుల ద్వారా, మంచి వివేచనము ద్వారా ఓ నైనా నూతనమైనటువంటి గొప్ప అభిషేకమును దేవా మీరు మాకు దయచేయండి నాయనా. ఈ దినమందు దేవా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇదిగో నీ సన్నిధి మాకు దయచేయండి. నూతనమైనటువంటి అభిషేకమును నాయన మేము పొందుకోవడానికి నీ కృప దయచేయండి నాయన. విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయములో నాటబడి ఫలించినట్లుగా నాయన నీ దీవులతో ఆశీర్వాదములతో నింపండి. జరగవలసిన కార్యక్రమంతయు కూడా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగించండి. మహిమ పొందండి. వినిన బిడ్డలందరినీ కూడా వాక్యము ద్వారా ఫలింపదయచేయండి. వాక్యము ద్వారా అభిషేకించి బలపరచండి. యేసు నామమున ప్రార్థించుకొని వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.